ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం ద్వితీయ అర్ధభాగంలో గోచార ఫలితాలు ఎలాగ ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రథమార్థం అంటే జూలై 30వ తేదీ వరకు కూడా మనం ప్రథమార్థంగా ఆలోచించుకుంటే, ప్రథమార్థంలో కుంభరాశికి చెందిన జాతకులందరూ కూడా ఎంతో కొంత ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాలుగా కష్టాలు పడుతున్నారు, ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు, ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే జూన్ 30వ తేదీ నుంచి అంటే ద్వితీయార్థం ప్రారంభమైన కాడి నుంచి శని వక్రించి సంచారం మొదలుపెట్టాడు. ఆ శని వక్ర గమనంలో ఆయన నవంబర్ 15 వరకు కూడా వక్ర సంచారం చేస్తాడు. అలాగే గురుడు అక్టోబర్ 9వ తేదీ నుంచి గురుడు కూడా వక్ర సంచారమే చేస్తాడు. ఈ వక్ర సంచారం చేయటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క స్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మరి ఈ రాశి వాళ్ళకి జూన్ 30వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఏదో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొన్నారు, ఎన్నో రకాలుగా కష్టాలను ఎదుర్కొన్నారు, ఎన్నో రకాలుగా బాధలను ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, లేకపోతే ఇతర ఉద్యోగ సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళని బాధించాయన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే జూన్ 30వ తేదీ నుంచి శని వక్రించడం వల్ల, ఆ శని వక్రించి సంచారం మొదలుపెట్టాడు. అంటే శని యొక్క దృష్టి కుంభరాశి వాళ్ళకి 1000 స్థానం మీద పడుతుంది, అంటే మకర రాశి మీద పడుతుంది, అంటే 12వ స్థానం మీద పడుతుంది. ఈ 12వ స్థానం మీద పడటం వల్ల శని భగవానుడు మళ్ళీ కుంభరాశి వాళ్ళకి గతంలో ఖర్చు అయిపోయిన విషయాలు ఏమైనా ఉంటాయి, అంటే ఖర్చు అయిపోవడం అంటే గతంలో ఆర్థిక సంబంధమైన విషయాలు ఏమైనా మీరు గతంలో ఏదైనా రాంగ్ స్టెప్స్ వేసి ఉంటే, తప్పుడు నిర్ణయాలతో రాంగ్ స్టెప్స్ వేసి ఉంటే, తప్పుడుగా మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టుంటే, అలాంటి వాటిలన్నింటికి కూడా కొంచెం మళ్ళీ ఇంకొకసారి శని భగవానుడు మీకు వాటిని సరిదిద్దుకోవడానికి, ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి శని భగవానుడు మీకు సహకారాన్ని అందిస్తాడు. అంటే ఆ తప్పులను సరిదిద్దుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ మీకు పరిస్థితులన్నీ కూడా సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల గతంలో మీరు ఏమైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే వాటిని పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గతంలో మీరు అనవసర ధన వ్యయం చేస్తుంటే, డబ్బును అనవసరంగా ధనం వ్యయం చేస్తుంటే, ఇతరులకు ఖర్చు పెట్టడం కానీ, ఇతరులకు పెట్టుబడులు పెట్టడం కానీ, ఇతరులకు అప్పులు ఇవ్వడం కానీ, ఏదైనా సరే అవన్నీ కూడా మీకు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ మీరు కనుక ప్రయత్నాలు పెడితే కనుక ఖచ్చితంగా ఆ డబ్బులంతా కూడా మళ్ళీ మీకు సమకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి గురుడు అక్టోబర్ 9వ తేదీ నుంచి వక్ర స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి, వక్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి, ఆ వక్రంలోకి వెళ్ళిన కాడి నుంచి కూడా ఖచ్చితంగా కూడా మరి గురుడు 3, 7, 11 స్థానాల మీద దృష్టి పెడతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ 3, 7, 11 స్థానాల మీద దృష్టి పెట్టడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి వివాహాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా వివాహ యోగం కలుగుతుంది. వివాహ సంబంధాలు మీకు కుదురుతాయి. అలాగే వివాహం కోసం వివాహం చేసుకోవాలన్న ఆసక్తి కూడా మీకు పెరుగుతాయి. అలాగే
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా డెఫినెట్గా ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేది కలిసి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగాల కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, వివాహ సంబంధాలు కలిసి వస్తాయి, వివాహ ప్రయత్నాలు కలుస్తాయి. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గతంలో మీరు ఏమైనా ఉద్యోగాలు చేసే ఉద్యోగాలు పోగొట్టుకుంటే మళ్ళీ ఉద్యోగాలు కనుక ఆ ప్రయత్నాలు కనుక మొదలు పెడితే ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులు కూడా మీరు కష్టపడి చదివితే కనుక మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జూలై 12వ తేదీ నుంచి కుజుడు తన రాశి మారుతున్నాడు. అంటే ఆయన తృతీయ స్థానం నుంచి, కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ చతుర్థ స్థానంలో గురుడితో కలుస్తున్నాడు ఆయన. ఆ కుజుడు యొక్క దృష్టి ఖచ్చితంగా కూడా మన గురువుతో కలుస్తున్నాడు. ఈ కుజుడు గురుడు కూడా దశమ స్థానాన్ని చూస్తాయి. ఈ కుజ గురులు ఇద్దరు కూడా దశమ స్థానం మీద వాళ్ళ యొక్క దృష్టి పడుతుంది. అలాగే శని యొక్క దృష్టి కూడా దశమ స్థానం మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆగస్టు 28 లోపు, ఎందుకంటే జూలై 12 నుంచి ఆగస్టు 28 వరకు కూడా కుజుడు చతుర్థ స్థానంలోకి ఉంటాడు. కాబట్టి జూలై 12 నుంచి ఆగస్టు 28 లోపు మీరు ఉద్యోగాల కోసం కనుక ప్రయత్నాలు చేస్తుంటే డెఫినెట్గా ఉద్యోగం వచ్చి తీరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఈ సివిల్ సర్వీసెస్ అవి రాసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెడితే వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు మరి ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అలాగే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద్వితీయంలో రాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి ప్రేరేపిస్తాడంటే అక్రమ మార్గాలు, అది ఏదైనా సరే అది అక్రమ మార్గాల వైపు వెళ్ళడానికి ప్రేరేపిస్తాడు, మాయ చేస్తాడు. ఇలాంటివన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. మాయ చేసి మిమ్మల్ని ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి ప్రేరేపిస్తాడు రాహు. అలాగే కేతువు కూడా మీకు అకస్మాత్తు సంఘటనలు కలగజేస్తాడు. అందువల్ల రోడ్ల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, వెహికల్స్ నడుపుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులు అంటే ప్రధానమైన ఈ 4 గ్రహాల యొక్క పరిస్థితులు ఇలా ఉండగా మరి కుంభరాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, మనకి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది మన పూర్వీకులు, మన పెద్దలు, మునులు మనకు అందించారు. అందువల్ల ప్రతి సమస్యకి ఒక సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా దానికి మంచి పరిష్కారం, దానికి ఒక ఉపచారం చేస్తే కనుక ఆ సమస్య యొక్క తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళందరూ కూడా తిలతైలాభిషేకాలు చేయటం అనేది మంచిదే. అలాగే దాంతోపాటు మీరు వృద్ధులకి అన్నదానం చేయటం కానీ, వృద్ధులకి బట్టలు ఇవ్వటం కానీ, వృద్ధులకి దుస్తులు ఇవ్వటం కానీ, లేకపోతే వృద్ధుల్ని ఆదరించడం కానీ ఇలాంటివన్నీ చేయాలి. శని ఎప్పుడు కూడా బాగోలేనప్పుడు ఎప్పుడు కూడా గురుడి యొక్క బలం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక్క గురుడు బాగా పనిచేస్తే జీవితంలో అలాంటి వ్యక్తులకి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందువల్ల ఒక కుంభరాశి వాళ్ళే కాదు, మిగతా రాశుల వాళ్ళు కూడా గురు బలాన్ని ఎప్పుడు కూడా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే గురువు ఆరాధన చేయాలి. గురువుని ఎప్పుడు కూడా మన గురువుకి ఎప్పుడు కూడా మనం దాసోహమై ఉండాలి. అంటే ఆయనకి మనం గురువుకి మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా
ఆయన అణుకువగా అలాగే అర్చనాది అభిషేకాలు చేస్తూ ఉండటం వల్ల చాలా వరకు గురువు యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా గురు ఆరాధన చేయండి, దత్తాత్రేయుని ఆరాధించండి, షిరిడి సాయినాథుని ఆరాధించండి. అలాగే గురు సంబంధమైన ఆరాధన, మీకు ఏ గురువులైనా సరే గురు సంబంధమైన ఆరాధన, గురువుకి సంబంధించిన ఆలయాల్ని మీరు సందర్శిస్తూ ఉంటే చాలా వరకు కూడా ఈ శని తీవ్రత ఏదైతే ఉందో, మిగతా గ్రహాల యొక్క తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రత తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ పరిహారం ఒక్క కుంభరాశి వాళ్ళకే కాదు, మిగతా రాశి వాళ్ళు కూడా అనుసరించవచ్చు. అలాగే ఖచ్చితంగా మరి గురువు ఆరాధన, దేవాలయాలకి గురువుల్ని పూజించడమే కాదు, ఇంకా గురువు మీకు ఇంకా బాగా బ్రహ్మాండంగా పనిచేయాలంటే ఖచ్చితంగా కూడా మీరు గోవుల్ని కూడా మీరు ఆరాధించడం వల్ల చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గోవుల్ని సేవించడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందువల్ల గోవులకి గ్రాసం పెట్టండి, గోవులకి శనగలు నానబెట్టి పెట్టండి, అలాగే గోవులకి అట్టుపళ్ళు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ గురువు యొక్క బలం పెరుగుతుంది. ఎప్పుడైతే గురువు యొక్క బలం పెరుగుతుందో శని యొక్క తీవ్రత ఉన్న, మిగతా గ్రహాల యొక్క తీవ్రత ఉన్న వాటిని మీరు తట్టుకుని ముందుకెళ్ళే పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే రాహు ఎప్పుడు ఏం మాయ చేస్తాడో ఎవరికి తెలియదు. అందువల్ల నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చెయ్యాలి, అమ్మవారి జపం చేయాలి. చండీమాత కానీ దుర్గామాత కానీ ఇలా ఎవరైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తే ఆ మెదడు, మీ మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, బుద్ధి అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి తప్పుడు ఆలోచనలకి మీ మైండ్ ప్రేరేపించదు. మీరు సక్రమ మార్గంలో వెళ్ళడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.